టీడీపీపై వైసీపీ శ్రేణులు చేస్తున్న అసత్య ఆరోపణలు తిప్పికొట్టాలని మంత్రాలయం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఉరుకుంద, చూడి తదితర గ్రామాలలో కౌతాలం మండల అధ్యక్షుడు ఉలిగయ్య అధ్యక్షతన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను బాగా పనిచేసే వాలంటీర్లను గుర్తించి 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని, అంతేకాకుండా వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు గెలిచిన మొదటి నెల నుంచే పింఛన్ పెంపు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ శ్రేణులు టీడీపీ మేనిఫెస్టోపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వాటిని గట్టిగా తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. ఈ దుర్మార్గపు పాలనను ఓటు ద్వారా ప్రజలు తరిమికొట్టాలని సూచించారు. సూపర్ 6 పథకాలతో పేద, మధ్యతరగతి జీవితాలు బాగుపడతాయని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అవి సాధ్యమవుతాయని, ఈ నెల 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి ఎంపీ అభ్యర్థి నాగరాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో ప్రజలకు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆయన శిరస్సు వంచి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా అభివృద్ధి చెందాలంటే సంక్షేమ పథకాలు కూడా సక్సెస్ఫుల్ గా కావాలంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. ఈ దోపిడీ రాజ్యాన్ని ఖచ్చితంగా రేపు 13వ తారీఖు పోగొట్టాలా. అభివృద్ధి బాట పట్టే మన చంద్రన్నను గెలిపించుకోవాలా. తెలుగుదేశం అభ్యర్థి నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రేపు 13వ తారీఖు అంత ఆశామాష కాదు. ఈరోజు కొంతమంది బ్రోకర్లు చెప్తారు, ఒకటి కురువు నాగరాజు గారికి వేసుకోండి, ఒకటి నాకేసుకోండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తెలియజేస్తున్నా. బడుగు బలహీన వర్గాలు పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ దృష్టిలో పెట్టుకునే ఈరోజు మన జిల్లాలోనే ఒకే ఒక్క